ఇది ఇలాంటి రోల్ కదా మనకు కావాల్సింది. ఇలాంటి మూవీ కదా మనకు కావాల్సింది. మనోజ్ అన్న ఇలాంటి రోల్స్ ఎప్పుడూ చేయలేదు. 'మిరాయ్' మూవీలో విలన్‌గా చేశాడు. కానీ ఇలాంటి రోల్స్ ఎప్పుడూ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ చూస్తున్నా 'డేవిడ్ రెడ్డి' రోల్. అండ్ ఇండిపెండెన్స్ అండ్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా మూవీస్ మన టాలీవుడ్ అండ్ హిందీ వాళ్ళు తప్పితే ఇంకెవరు బాగా తీయలేరు. అంత బాగా తీస్తాం మనము. అండ్ ఈ మూవీ గురించి రీసెర్చ్ చేస్తే ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో అంటే ఇండిపెండెన్స్ ఎరాలో దానికి ముందు 1890 ఆ టైంలో జరిగినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ మనం డేవిడ్ రెడ్డి మూవీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డీటెయిల్ నెంబర్ 1, న్యూస్ పేపర్స్ని చూడండి. ఈ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ ఎగెనెస్ట్ గాంధీ అంటే క్లియర్గా అర్థమవుతుంది డేవిడ్ రెడ్డి గారు సుభాష్ చంద్రబోస్ పాత్రలోనే వెళ్తున్నారు అని. అండ్ హియర్ ఈస్ ద మైండ్ బ్లోయింగ్ డీటెయిల్. ఈ డీటెయిల్ చూడండి. ఇండియన్ పబ్లిక్ డిమాండ్స్ అరెస్ట్ ఆఫ్ డేవిడ్ రెడ్డి అని న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఉంది. అండ్ ఇక్కడ చాందినీ చౌక్ అని కూడా ఉంది. అంటే ఇంతకుముందు డేవిడ్ రెడ్డి చాందినీ చౌక్లో అటాక్ చేసి ఉండవచ్చు. ఆ అటాక్లో సివిలియన్స్ చనిపోయి ఉండొచ్చు మేబీ. డీటెయిల్ నెంబర్ 2, ఈ బ్రిటిష్ మ్యాప్ని నార్మల్గా చూస్తే ఏం కనపడదు, క్రాస్ చేసి చూపించా చూడండి. కన్నిరెడ్డిపల్లి అని ఒక విలేజ్ నేమ్ కనపడుతుంది. అండ్ ఆ డీటెయిల్స్ గురించి ఆ విలేజ్ గురించి రీసెర్చ్ చేస్తే అగ్రికల్చర్ ల్యాండ్ అని కూడా వచ్చింది. డీటెయిల్ నెంబర్ 3, ఇక్కడ చూడండి. యాజ్ యూజువల్గా బ్రిటిషర్స్ లోకల్ అగ్రికల్చర్ అవుట్పుట్ని తమ స్వాధీనం చేసుకున్నారు. ఎలా అయితే సైరా నరసింహారెడ్డిలో ఎలా చేశారో అలాగే క్లియర్గా కనపడుతుంది. అంటే సివిలియన్స్ మేబీ ఒప్పుకోలేదేమో, దానికే ఈ సైకిల్ కాల్స్తున్న ఇమేజ్ అయితే కనపడింది ప్రీవియస్లో. అండ్ ఇలాంటి ఘోరాలు అయితే చేశారు బ్రిటిషర్స్. అండ్ మనకి ట్రైలర్లో క్లియర్గా చూపించారు. ఇక్కడేమో మెయిన్ ఇన్సిడెంట్ ఏమో జరిగింది, అందరూ దండం పెడుతున్నారు. హియర్ ఈజ్ ద మెయిన్ డీటెయిల్. ఈ గ్లాసెస్ని చూస్తుంటే నాకెందుకో సుభాష్ చంద్రబోస్ గారే అనిపిస్తుంది. ఎందుకో కాదు, పక్కా కన్ఫర్మ్. ఎందుకంటే నెక్స్ట్లో ఆయన టోపీ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఆయన న్యూస్ పేపర్ కూడా చదువుతున్నారు. టోపీ అండ్ గ్లాసెస్ పక్కా సింక్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇమేజ్లో గాంధీ గారి ఇమేజ్ అయితే కనపడుతుంది. యాక్చువల్లీ బోస్ గారు డేవిడ్ రెడ్డి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ న్యూస్ పేపర్ చదివితేనే మనకు అర్థమవుతుంది. బోస్ గారు చదువుతున్నట్టు కనిపిస్తుంది. నేను ఎందుకు స్ట్రాంగ్గా సుభాష్ చంద్రబోస్ గారి అని చెప్తున్నానంటే, ఒక సైడ్ గాంధీ గురించి కూడా చూపిస్తున్నారు ఈ ఇమేజ్లో, అండ్ ఒక సైడ్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చూపిస్తున్నారు. సో పక్కా సుభాష్ చంద్రబోస్ గారి. అండ్ ఈ డీటెయిల్ చూడండి. ఇక్కడ బ్రిటిషర్స్ డేవిడ్ రెడ్డిని పట్టుకొనేశారు. అండ్ నెక్స్ట్ ట్రైలర్ కట్లో ఏదైతే ఉందో ఒక ఆయన వచ్చేసి డేవిడ్ రెడ్డిని పట్టుకొనేశారు అని చెప్తారు. అది బోస్ గారికి తెలిసింది. ఎలా అంటారా, ఇక్కడ ఒక అతను వచ్చి బోస్ గారికి చెప్తాడు. నా అనాలిసిస్ ఏంటంటే, బోస్ గారి పాత్రలో వెళ్తున్న డేవిడ్ రెడ్డిని బ్రిటిష్ వారు పట్టుకోవాల్సి వస్తుంది. అండ్ పట్టుకుంటారు కూడా. దాంట్లో గాంధీ హస్తం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారు గాంధీ గారిది. అండ్ బోస్ గారి పాత్రలో ఉండే డేవిడ్ జర్నీ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉంటుంది. అండ్ డేవిడ్ రెడ్డి కూడా ముందు ఏమో తప్పు చేసి ఉంటాడు, లేదంటే ప్రజలు ఎందుకు నిరసనలు చేస్తారు పట్టుకోమని డేవిడ్ రెడ్డిని. అండ్ ఫైనల్గా డేవిడ్ రెడ్డి గ్లిమ్స్ అండ్ టీజర్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ మనోజ్ అన్న కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అండ్ మనమందరూ సపోర్ట్ చేయాలి. అండ్ ఇండిపెండెన్స్ ఎరా కాబట్టి పక్కా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.